తిరిగి 2019లో ధర్మవరం నుంచి మీ సోదరుడు కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలవడానికి ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నారు? ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, అతను చేసే అరాచకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమున్నాయి అతను అరాచకాలు ఏమున్నాయండి ఒకటి చెప్పండి. అతను కనీసం కార్యకర్తకు వర్క్ కూడా గీయడం లేదు. అతను బేసికల్గా కాంట్రాక్టరు. హరాస్మెంటు, రైతులను హరాస్మెంటు, నీకు సర్వీస్ లేదని మోటార్లు తీసేయడము, చెట్లు ఎండగాలము. కొద్ది వరకు ఆ గ్రామాలలో డీజీపీ గారు ఉన్నారు, రాములు గారు. ఆయన మా బంధువు అని చెప్పి అందరినీ బెదిరించుకుంటా చేసి ఈ విధంగా చేసినారు. అందువల్ల అతని మీద వ్యతిరేకత అనేది పూర్తిగా ఇది ఉంది. అంటే ఈ వ్యతిరేకతని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? అంటే ప్రజలకు మా అబ్బాయి అప్పుడు ప్రతి డోర్ టు డోర్ తిరిగినాడు, ప్రతి సమస్యల మీద పోరాడినాడు, అన్ని సాధక బాధకాలు పడినాడు. అందువల్ల మా అబ్బాయికి ఆడ స్వాగతిస్తారు కూడా. ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు అసలు కనిపించడం లేదని గతంలో కొన్ని పేపర్లు కూడా వార్తలు రాసే వెంకట్రామరెడ్డి కనిపించడం లేదని ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారా అంటారు. అంటే అధికార పార్టీ వైఫల్యాలను తెలియజేస్తూ ప్రజల అభివృద్ధికి కాంక్షించాల్సిన అవసరము ప్రతిపక్షంపై ఉంటుంది. అంటే ప్రతిపక్ష నేతగా మీ కుమారుడు అక్కడ వైఫల్యం చెందినట్లే కదా. ఎట్లా? మా అబ్బాయి అక్కడ 20 రోజులు ఉంటాడు, ప్రతి గ్రామంలో తిరుగుతూ అంటాడు, ప్రతి అధికారులతో మాట్లాడుతూ అంటాడు, అన్ని విధాలుగా ఆడ చేస్తూ అంటాడు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ అరాచకాలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రజలకు విన్నవిస్తున్నాడు. 20 రోజులు మాత్రమే ఉంటారు, మరో 10 రోజులు ఎక్కడ ఉంటారు? ఆయన ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది, అందువల్ల 10 రోజులు హైదరాబాద్లో ఉంటాడు. అంటే గెలిచిన హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తారు. అంటే బేసికల్గా రాయలసీమలో చాలా మంది లీడర్లు హైదరాబాద్లోనే ఉంటాండి. అది ఇప్పుడు తాడపితుల్లో ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారం వీడు ఉంటాడు, వారం హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ఇంకోటి ఉంటాయి. ప్రతి పొలిటీషియన్కు వ్యాపారాల్లో ఇంకోటి ఏదో ఒకటి ఉంటాయి కదా. మీకు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి? నేనైతే అగ్రికల్చర్ చేస్తాను, పూర్తిగా వ్యవసాయమే చేస్తాను. అయితే మీరు ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా, అమరావతిలో ఉంటారా? ఎక్కడ ఉండను, తిమ్మంపల్లె తాడిపిత్రి సెటిల్ చేస్తాంట అంతే. మీరేం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి మీరు కూడా అలా ముందు హైదరాబాద్ అమరావతిలో వెళ్ళరా? అవసరం లేదు. బేసికల్గా మా అబ్బాయి అప్పుడు ఎంప్లాయీ, అందువల్ల అక్కడే ఫ్యామిలీ ఉంటున్నాడు, అట్లే అలవాటు పైన అక్కడి నుండి వస్తాడు. ఇప్పుడు మీ అన్నని చంపిన వారి మీద కక్ష సాధింపు చర్యలు, అంటే కక్ష సాధించాలి అన్న ఒక లక్ష్యం అని పెట్టుకున్నారా? ఏమన్నా జరిగిపోయింది అన్న దూరంలో పోతున్నారా? ఆ లక్ష్యం ఉంటే 10 సంవత్సరాలు నేను ఏంటి కోరుకుంటాండి. మా అన్న చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆ లక్ష్యం ఉంటే అట్లేంటికి పెట్టుకుంటాం మేము? ఆ లక్ష్యం లేదు, ఆ క్రైమ్ చరిత్ర లేదు, ఇంకోట్లేదు. నా మీద 10-12 సంవత్సరాలు నా మీద కేసులు కూడా లేవు. ఈ మధ్యకాలంలో అధికార దుర్వినియోగం చేసి కేసులు పెట్టించిండేటివి తప్ప నా మీద ఎప్పుడు కేసులు కూడా లేవు. ఇప్పటికే వైసీపీని వీళ్ళు దాదాపు 20 మంది తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో మా వారినంతా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి నచ్చనే పార్టీ మారామంటారు. మరోవైపు చూస్తే కొన్ని జిల్లాలంతా రెడ్లకే టికెట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీసుకుంటే మీ కుటుంబానికి ఇప్పుడు 2 ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ వెంకట్రామరెడ్డి గారికి, ఇక్కడ పెద్దారెడ్డి గారికి. ఇట్లంతా కూడా ఇవి అంతా రెడ్ల పార్టీ అని వస్తున్న ఈ భావన నుంచి మీరు ఎలా అధిగమిస్తారు? రెడ్ల పార్టీ అనేది ఏం లేదు, కానీ కాంగ్రెస్లో డైవర్ట్ అయినారు అంతా. కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ కావడం ఒకటి, రాజశేఖర గారి మీద ఉండే అభిమానము, ఈయన మీద దీంతో రెడ్లంతా బేసికల్లీ ఏం బీసీలు కొడుకుంటారు కదా. ఏం మా పార్టీలో ఏం బీసీలు లేరా? ఏమన్నా బీసీలు కొడుకుంటారు. ఆడ రిజర్వేషన్లు వచ్చింటే ఆడ ఎస్సీలు కొడుకుంటారు. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు చెప్పినాడు అంతా కమ్మోళ్ళకే ఎమ్మెల్యేలు ఉన్నారనడం కూడా ఎంత సహజమో, జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా రెడ్లు ఉండడం కూడా అంత సహజమే. అది ఏం మాకొకరికే 2 టికెట్లు అనేది. కర్నూలు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి 2 టికెట్లు ఇచ్చినాడు. సేమ్ భూమనాగిరెడ్డి ఈరోజు టీడీపీలోకి పోయిన వాళ్ళు తండ్రి కూతురు ఉంది, అప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు. శిల్పామోహన్ రెడ్డి టీడీపీలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కంటెస్ట్ చేసినారు. ఎక్కడైనా సహజంగా ఏం 2 ఉండాలనేది ఏం కాదు. అక్కడుండే పరిస్థితి ప్రభావం కావచ్చు, అక్కడుండే ప్రజలకు సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళ సర్వేలు కావచ్చు, ఆ విధంగా ఇచ్చాంటారు అంతే. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను,
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.